పనసకాయ మాగింది. సరే కట్ చేద్దామని చెప్పి కూర్చున్నా. ముందుగా చేతికి ఆయిల్ రాసుకోవాలి. తర్వాత మనం కట్ చేసే చాకుకు కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇది జనరల్‌గా అందరికీ తెలిసుంటది. అంత పెద్ద పనసకాయ ఫస్ట్ టైం నేను కోయడం అనమాట. మామూలుగా పనస తొలలు ఒలచడం మాత్రమే నా డ్యూటీ. ఈరోజు మా ఆయనని కూర్చోబెట్టుకొని ఆయన గైడ్‌లైన్స్‌లో కట్ చేద్దామన్న ఒక ఇదితోని స్టార్ట్ చేశాను. ఎక్కడా అది దిగేటట్టుందా? అంత గట్టిగా నా ప్రాణాన్ని ఉగ్గబెట్టి కట్ చేశాను. ఫైనల్‌గా నా వల్ల కాలేదు. నాతోని కాదు ఇది, నువ్వే కట్ చేసుకో అని చెప్పి మా ఆయన చేతికి ఇచ్చేసాను. ఎప్పట్లాగానే మనకెందుకు ఈ కష్టాలు, పనస్తొలలు ఒలుచుకునే పనే మనం పెట్టుకుందామని చెప్పేసి ఒలవడం మొదలుపెట్టిన. అసలు ఈ ప్రాసెస్ అంతా ఇంత పెద్ద కాయ ఒలవడానికి నాకు 40 నిమిషాలు పట్టింది మా ఇద్దరికి. ఫైనల్‌గా అటు ఇటు తిరిగి ఒలిచేసాం. చూసారా ఎంత చెత్తనో. ఇది పాడైపోయింది, వేస్ట్ అయిపోయింది. మంచివి పెట్టుకొని తింటుంటే అద్భుతం.